హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా మీరు ఊహించినట్టుగానే ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నా పేరు దీప. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. ఇంకా పిల్లలు లేరు. నా భర్త రమణ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. మాది మధ్యతరగతి కుటుంబం. ట్రాన్స్ఫర్ మీద మేమిద్దరం హైదరాబాద్ వచ్చాం. మా స్తోమతకు తగ్గట్టు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకున్నాం. నేను పెద్ద చామనఛాయ రంగేమి కాదు, అంతా తెలుపు కాదు, మధ్యలో ఉంటాను. మొదటి నుంచి నా ఫిగరు బాగా ఉంటుంది. పెళ్ళయ్యాక కొద్దిగా లావెక్కాను. నా సైజులన్నీ మారాయి. చూడడానికి అందంగానే ఉంటాను. పెళ్ళైనప్పటి నుంచి నా జీవితం రొటీన్గా మారింది. పొద్దున్నే లేవడం, భర్తకి టిఫిన్ చేసి పెట్టి, మధ్యాహ్నం కాగానే టిఫిన్ కట్టి ఆఫీస్కి పంపడం, అతను తిరిగి వచ్చే వరకు ఇంట్లో ఒక్కదాన్నే ఉండడం, అతను వచ్చేసరికి స్నానం చేసి తయారై వంట అన్ని చేసి రెడీగా ఉండడం, అతను వచ్చాక టీ ఇచ్చి ఇద్దరం కూర్చొని టీవీ చూడడం, విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకోవడం, ఇద్దరం కలిసి భోజనం చేసి కాసేపు పిచ్చిపాటి మాటలు మాట్లాడుకొని, ఆయనకి కోరిక కలిగితే ఇద్దరం బెడ్రూమ్లోకి వెళ్ళి అతని కోరిక తీర్చడం, పడుకోవడం, మళ్ళీ ఉదయం లేవడం, మళ్ళీ అదే నా దినచర్య. మధ్యలో ఎవరైనా చుట్టాలు వస్తే తప్ప గత 3 ఏళ్ళుగా నా దినచర్య ఇదే. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. మేము ఆ ఇంటిలో దిగిన నెల రోజులకే మా పక్క వాళ్ళ ఇల్లు ఖాళీ అయింది. దాదాపు 2 నెలల వరకు ఖాళీగానే ఉంది. 2 నెలల తర్వాత సామాన్లతో ఒక ట్రక్ వచ్చింది. పనివాళ్ళు అన్నీ సర్ది వెళ్ళిపోయారు. మరుసటి రోజు చూశాను. తెల్లగా బొద్దుగా అందంగా ఉన్న ఒక ఆవిడ ఆ ఇంటి నుంచి పెరట్లోకి వచ్చింది. మా 2 ఇళ్ళు ఒకే కాంపౌండ్లో ఉంటాయి. ఆమె వచ్చి తనను తను నాతో పరిచయం చేసుకుంది. ఆమె పేరు అమీనా. దాదాపు నా వయసు ఉంటుంది. ఇద్దరం వెంటనే ఫ్రెండ్స్ అయిపోయాం. వారం తర్వాత అమీనా భర్త యూసుఫ్ని చూశాను. పొడవటి గడ్డంతో అదోలా ఉన్నాడు. మనిషి మోటుగా ఉన్నాడు. అసలు ఏమి ఇతన్నెలా పెళ్లి చేసుకుంది అని అనుకున్నాను. కొన్ని నెలల తర్వాత అమీనా గర్భవతి అయింది. నెలలు నిండాక తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అమీనా వెళ్ళిన 2 వారాల తర్వాత ఒకరోజు నేను పెరట్లో బట్టలు ఉతుకుతున్నాను. అమీనా భర్త యూసుఫ్ మా ఇంటికి వచ్చి నా భర్త గురించి అడిగాడు. అతడు ఆఫీస్కి వెళ్ళాడని చెప్పాను. నన్ను తాగడానికి మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. నేను కిచెన్లోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొని వచ్చేసరికి అతను హాల్లో కూర్చున్నాడు. నేను గ్లాస్ అతడికి అందించాను. అతడు నా వైపు చూస్తూ నా చేతులను తాకుతూ గ్లాస్ అందుకొని కాల్చేశాడు. నాకు చాలా ఇబ్బంది అనిపించింది. రమణ ఎప్పుడు వస్తాడు అని అడిగాడు. నేను 7 గంటలకల్లా వస్తాడని చెప్పాను. ఒక కుర్చీ తన దగ్గరికి లాగి నన్ను కూర్చోమని చెప్పాడు. నేను పర్వాలేదు చెప్పండి అని అన్నాను. కూర్చొని నా చేయి పట్టుకొని కూర్చోబెట్టాడు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా వైపు చూస్తూ నీకు సంతోష్ తెలుసా అని అడిగాడు. నా గుండెల్లో రాయి పడినట్టు అయింది. నేను తెలియదు అని అన్నాను. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు అని అన్నాడు. నేను నాకు తెలియదు అని అన్నాను. సంతోష్ ఎవరో తెలియకుండానే వాడి ఒడిలో కూర్చొని ఫోటో తీయించుకున్నావా అని ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటోలో నేను సంతోష్ ఒడిలో కూర్చొని, సంతోష్ మెడ చుట్టూ నా చేతులు వేసి ఇద్దరు బుగ్గలు అందుకొని ఫోటో తీసి ఉంది. అది చూసి నా ఒంట్లో రక్తం గడకట్టినట్టు అయింది. సంతోష్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకుందామని నిశ్చయించుకున్నాం. మేమిద్దరం చాలా ప్రేమలేఖలు రాసుకున్నాం. కలిసి తిరిగాం. అయితే ఎప్పుడూ సంతోష్ని అద్దులు దాటనివ్వలేదు. నా పేరెంట్స్ ఎందుకో ఒప్పుకోలేదు. మా విషయం తెలిసిన వెంటనే నాకు పెళ్లి చేసేశారు. అంతే. ఆ తర్వాత ఇప్పుడు ఫోటోలు మళ్ళీ చూస్తున్నాను. నేను యూసుఫ్ని మీకు ఇది ఎక్కడ దొరికింది అని అడిగాను. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. తన చేతిలో కవర్ని నాకు ఇచ్చాడు. నేను కవర్స్ని విప్పి చూశాను. అందులో నేను సంతోష్కు రాసిన ప్రేమలేఖలు 10-20 దాకా ఫోటోలు ఉన్నాయి. నా నోటి మాట రాలేదు. యూసుఫ్ నా చేతిని పట్టుకొని ఇవి నీ మొగునికి ఇద్దామని తెచ్చాను అని అన్నాడు. నాకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నా భర్తకి ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. నన్ను వదిలేసినా వదిలేయవచ్చు. రకరకాలుగా ఆలోచనలతో నా బుర్ర నిండిపోయింది. యూసుఫ్ లేచి మెయిన్ డోర్ తలుపు గొల్లెం పెట్టి వచ్చి కూర్చున్నాడు. నన్ను కుర్చీతో సహా తనకి దగ్గరికి లాక్కున్నాడు. నాకు కావాల్సింది ఇస్తే నేను ఇవి ఎవరికి ఇవ్వను అని నా చేతిలో నుంచి నేను రాసిన ప్రేమలేఖల ఫోటోలు తీసుకొని తిరిగి కవర్లో పెట్టాడు. నేను నెమ్మదిగా నా దగ్గర నుంచి నీకు ఏమి కావాలి అని అడిగాను. ఒక చేత్తో నా పైటను జార్చి నా దాన్ని పట్టుకున్నాడు. నేను వెంటనే అతడి చేతిని తోసి నా పైట సర్దుకొని నిల్చున్నాను. అతడు కూడా లేచి నిల్చొని బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. మనసు మారితే పెరటి తలుపులు తీసి ఉంచుతాను అని వెళ్ళిపోయాడు. నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అవి కానీ నా భర్తకి చేతిలోకి వస్తే పెద్ద ప్రమాదం వస్తుంది. సుఖంగా ఉన్న నా జీవితం తలకిందలవుతుంది. ఒకవేళ నేను మా పుట్టింటికి వెళ్ళిన విషయం తెలిసాక నన్ను గుమ్మం తొక్కనివ్వరు. ఈ ఆలోచనలతో
మిగిలిన బట్టలు ఉతికి ఆరేస్తూ యూసుఫ్ పెరట తలుపులు తీసుకొని బయటికి వచ్చాడు. నేను బట్టలను ఆరబెట్టి ఇంటిలోకి వెళ్ళబోతుంటే ఏమి నిర్ణయించుకున్నావు అని అడిగాడు. నేను అతడి వైపు చూసి ఇంట్లోకి వెళ్ళిపోయాను. పెరటి తలుపులు వెయ్యలేదు. అతడు నా వెనుకాలే వచ్చి తలుపు దగ్గరికి వేసి లోపల నుంచి గొల్లం పెట్టాడు. నేను హాల్లో మధ్యలో నిల్చున్నాను. అతడు వెనుక నుంచి వచ్చి వాటేసుకున్నాడు. నేనేమీ అనలేదు. నా భుజం మెడ మీద ముద్దులు పెడుతున్నాడు. నేను కొయ్యలా నిలబడ్డాను. నా చీర గుచ్చిళ్ళు లాగి నా చీరని విప్పేశాడు. నా జాకెట్ మీద నుంచి నన్ను మొత్తం తడుముతున్నాడు. నా చెవిలో బెడ్రూమ్లోకి వెళ్దామా అని అడిగాడు. నేనేం సమాధానం ఇవ్వలేదు. నన్ను తన చేతుల్లో అమాంతంగా ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు. కానీ నేను అందుకు సిద్ధంగా లేను. పడిపోయాను. వెంటనే యూసుఫ్ నా మెడ చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు. అలాగే నన్ను బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. నన్ను మంచం దగ్గర దింపి తన వైపు తిప్పుకున్నాడు. అలా ఆ రకంగా నన్ను మొత్తం అనుభవించాడు. పావుగంట తర్వాత తలుపు ఎవరో కొట్టినట్టు అయింది. నాకు కంగారు వేసింది. అది చూసి భయపడకు అని టవల్ చుట్టుకొని వెళ్ళి తలుపు తీశాడు యూసుఫ్. వెంటనే తలుపు మూసి గొల్లం పెడుతున్న చప్పుడు అయింది. యూసుఫ్తో పాటు ఇంకొకతను వచ్చాడు. నేను దుప్పటి కప్పుకొని కూర్చున్నాను. చూడు బావా, ఇదిగో ఇవాల్టి నుంచి ఇది మన ఇద్దరికి పెళ్ళమని నా ఒంటి మీద ఉన్న దుప్పటిని లాగేశాడు. నేను సిగ్గుతో ముడుచుకొని ఉన్నా. యూసుఫ్ ఇంకో అతను నన్ను లేపి నిల్చోబెట్టాడు. నన్ను పైనుంచి కింది దాకా చూసి వావ్ భలే ఉంది బావా అంటూ యూసుఫ్తో వచ్చిన అతను బట్టలు విప్పుతున్నాడు. అది చూసి నేను ఏమిటి అని అడిగాను. వీడు నా బామ్మర్ది, అమీన తమ్ముడు అక్బర్. ఇవాల్టి నుంచి నువ్వు మా ఇద్దరికి పెళ్ళానివి అని ఇద్దరు కలిసి నన్ను ఆ రకంగా అనుభవించారు. ఆ రోజు నుంచి ఉదయం నా భర్త అటు ఆఫీస్కి వెళ్ళగానే ఇటు పెరటి దారి నుంచి ఇద్దరు మా ఇంటికి వచ్చి నన్ను ఒకరి తర్వాత ఒకరు చేసేవారు. నా భర్త రావడానికి ముందు పెరటి దారి నుండి వెళ్ళిపోయేవారు. అమీనా తిరిగి వచ్చే వరకు రోజు అదే తంతు. నాకు కూడా అలవాటైపోయింది. అమీనా తిరిగి వచ్చాక తర్వాత వాళ్ళిద్దరు రావడం దాదాపు ఆగిపోయింది. వారం 10 రోజుల తర్వాత ఒకరోజు పక్క ఇంటి నుంచి ఆడవాళ్ళ ఏడుపులు వినిపిస్తున్నాయి. వాళ్ళు భాషలేదో అంటున్నారు. నాకు అర్థం కాలేదు. 2 రోజుల తర్వాత అమీనా పెరట్లో కనిపిస్తే అడిగాను. వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడవడం మొదలుపెట్టింది. కాసేపు ఏడ్చాక అసలు ఏమైంది చెప్పు అన్నాను. యూసుఫ్ నా తమ్ముడు భార్యని బలవంతం చేశాడు. నేను ఎంత చెప్పినా వినలేదు. ఆ అమ్మాయిని నా ఎదురుగానే పాడు చేశాడు. మరుసటి రోజు నా తమ్ముడు వచ్చాక చెబితే నా భర్త తన భార్యని అనుభవించాడు కనుక నన్ను తన కోరిక తీర్చమని బలవంతంగా నన్ను అనుభవించాడు. అప్పటి నుంచి నా భర్త అక్బర్ భార్యతో, అక్బర్ నాతో అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. ఆమెని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. కొద్దిసేపు తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆ రోజు నా భర్త త్వరగా ఇంటికి వచ్చాడు. నన్ను మంచం మీద కూర్చోబెట్టి ఎంతో ప్రేమగా మాట్లాడుతూ టీ తాగాక, దీప నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. నేను అదేమిటండి, మీరు నా భర్త, నా ప్రాణం అని అన్నాను. అయితే నా కోసం ఏదైనా చేస్తావా అని అడిగాడు. నేను ప్రతివర్తలా చేస్తాను అని సమాధానం ఇచ్చాను. మన పక్క ఇల్లు యూసుఫ్ ఉన్నాడు కదా, వాడి భార్య మీద కోరిక ఉంది అని అన్నారు. నాకు విషయం పూర్తిగా అర్థమైపోయింది. అయినా ఏమీ తెలియనట్టు దానికి నేనేం చెయ్యాలి అని అడిగాను. నువ్వు యూసుఫ్తో ఈ రాత్రికి గడిపితే యూసుఫ్ తన భార్యని నాతో గడపడానికి ఒప్పుకున్నాడు అని అన్నాడు. నేను మీకు ఆమె మీద అంత కోరిక ఉందా, నేనంటే మోహం ఎత్తిందా అని డైలాగ్ కొట్టాను. దానికి చాచా అందులో బలవంతమేం లేదు, నీకు నచ్చితేనే అని అన్నాడు. కొద్దిసేపు ఆలోచించి నీకోసం నేను దేనికైనా ఒప్పుకుంటాను అని అన్నాను. వెంటనే నన్ను గట్టిగా కౌలించుకొని ముద్దులు పెట్టాడు. తర్వాత త్వరగా భోజనం చేసి నా భర్త యూసుఫ్కి ఫోన్ చేశాడు. నా దగ్గరికి వచ్చి పద వెళ్దామని పెరటిదారి నుంచి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లాడు. యూసుఫ్ మమ్మల్ని చూసి లోపలికి ఆహ్వానించాడు. అమీనాని పిలిచి ఇదిగో బ్రదర్, తీసుకెళ్ళి ఎంజాయ్ చెయ్యి అని అన్నాడు. అమీనా నా వైపు చూస్తుంది. ఇంతలో యూసుఫ్ నా చెయ్యి పట్టుకొని తన మీదికి లాక్కొని నా పెదాలపై ముద్దు పెట్టాడు. ఊరకంటతో చూశాను. నా భర్త అమీనాను తన చేతుల్లోకి తీసుకొని పాలబుగ్గలపై ముద్దు పెడుతున్నాడు. అమీనా ఏమీ అనకుండా అలానే నిల్చుంది. ఇంతలో తలుపు కొట్టిన చప్పుడు అయింది. యూసుఫ్ నన్ను వదిలి వెళ్ళి తలుపు తీశాడు. అక్బర్ తన భార్య వచ్చారు. లోపలికి వచ్చాక తలుపు గడియ వేసి చూడు అక్బర్, ఇవాల్టి నుంచి వీళ్ళు మనతోనే అని అన్నాడు. అక్బర్ నా దగ్గరికి వచ్చి గుడాని నా భర్తతో బ్రదర్ వెల్కమ్ టు ద వరల్డ్ అని అన్నాడు. నా భర్త థ్యాంక్స్ అని అన్నాడు. యూసుఫ్ వీళ్ళిద్దరిలో ఎవరు కావాలో వాళ్ళని తీసుకో అని అన్నాడు. దానికి నా భర్త నాకు ఇద్దరు కావాలి అని అన్నాడు. అయితే అందరం ఇక్కడే కానిద్దామని అన్నాడు. ఇద్దరు గుడ్ ఐడియా అని అన్నారు. 10 నిమిషాల్లో ఆళ్ళు పరుగులు వేసి దుప్పటి పరిచారు. మగవాళ్ళంతా విప్పేసుకొని తర్వాత మమ్మల్ని నూలు పోవు లేకుండా చేశారు. మొదట అక్బర్ నన్ను అలా చేయడం మొదలుపెట్టారు. నా భర్త ఆమినని
యూసుఫ్ అక్బర్ భార్యని అలా చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు ఎవరు ఊహించినంత మేము అందరం ఎంజాయ్ చేశాము. ఆ రకంగా ఒకరి భార్యలను ఒకరితో ఎంజాయ్ చేసి వాళ్ళ కోరికలను తీర్చుకున్నారు. కొత్త రుచులు అనేది వాళ్ళకి బాగా వంటిపడ్డాయి. ఇక అప్పటి నుంచి ఎవరికి వీలు దొరికితే వాళ్ళు వచ్చి మా ముగ్గురు ఆడపిల్లల్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ.